ఇలా పాడైపోయిన ఫ్లవర్ వేజెస్‌తో సూపర్ క్రాఫ్ట్ చూపిచ్చాను చూడండి. ఫస్ట్ దాని నుంచి బైండింగ్ వైర్స్ ఉంటాయి కదా! దాని లోపల వాటిని గ్రీన్ కలర్ స్టెమ్స్ లాంటివి అండ్ నెక్స్ట్ ఆ ఫ్లవర్ లోపల యెల్లో కలర్ ఉంది కదా! దాన్ని కూడా కట్ చేసుకొని అండ్ నెక్స్ట్ అందులో ఉన్న ఫ్లవర్స్‌ని, లీవ్స్‌ని అన్నింటిని యూజ్ చేసి ఒక మంచి క్రాఫ్ట్ అయితే చేయబోతున్నాను. అండ్ చెనక్కాయ తొక్కలు కూడా యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ బైండింగ్ వైర్ సహాయంతో మనం తీసుకున్నవన్నింటిని జాయిన్ చేసుకుంటూ కొమ్మ షేప్ అంటే ఒక పెద్ద కొమ్మకి సైడ్ నుంచి చిన్న కొమ్మలు ఉండేలా జాయిన్ చేసుకోండి. ఇంకా అలా పెట్టుకున్న తర్వాత చిన్నారులకి గ్రీన్ కలర్ మనం ఫ్లవర్ వైన్స్ తీసుకున్న స్టెమ్స్ ఉంటాయి కదా! వాటిని అంటించేసుకొని మధ్యలో పొడవుగా ఉన్నదాన్నయితే నేను టేప్‌తో కవర్ చేశాను. ఇప్పుడు చెనక్కాయ తొక్కలుంటాయి కదా! వాటి రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేసుకోండి. నెక్స్ట్ ఒక కలర్ పేపర్ తీసుకొని దాని మీద చూపిస్తున్నట్లు డ్రా చేసి వాటిని కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ కట్ చేసుకున్న వాటిని మనం ముందుగా అంటించుకున్న ఉన్నాయి కదా! రెడ్ కలర్‌దేమో ముట్టులాగా, మూతిలాగా అండ్ వాటిని తోక కింద పక్కన రెక్కల కింద ఉండేలా అంటించేసుకోండి. అండ్ కన్నులా కనిపించడం కోసం నేనైతే ఆవాలని యూజ్ చేశాను. సేమ్ అలాంటిదే ఇంకొకటి రెడీ చేసుకోండి. ఇప్పుడు అందులోనే ఫ్లవర్ వైస్‌లో ఉన్న ఒక ఫ్లవర్‌ని తీసుకొని దాన్ని కట్ చేసి చూపిస్తున్నట్టు చుట్టుకొని పిన్ చేసుకోండి. అలాంటివే కొన్ని రెడీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లీవ్స్ ఉన్నాయి కదా! వాటిని చిన్న చిన్న వాట్ల కింద కట్ చేసుకోండి. పెద్ద లీవ్స్ కాకుండా. ఇప్పుడు వీటన్నింటిని యూజ్ చేసి మనకు కావాల్సిన విధంగా అంటించుకుంటాం గమ్‌ని యూజ్ చేసుకొని. అండ్ లాస్ట్‌లో మనం రెడీ చేసుకున్న పిచ్చుకల్ని కూడా ఒక కొమ్మ మీద అంటించేసుకుంటే అందంగా కనిపించే ఒక క్రాఫ్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఐడియా మీకెలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.